గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హాయ్ నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. నేను మీ రొద్దం శ్రీనివాస్. ఇవాళ ఈ ప్రపంచ యుద్ధంతో చాలామందికి ఇండైరెక్ట్గా ఒక విషయం అర్థమైంది. పక్కోడు బాగుంటేనే మనం కూడా బాగుంటాము, పక్కోడు బాగాలేకపోతే ఆ ఎఫెక్ట్ మనకు కూడా ఎంతో కొంత పడుతుందని. ఇంకోటి, పక్కోడి ఎక్కువ డిపెండెన్సీ కూడా మంచిది కాదు, మనది మనకంటూ ఒక సెల్ఫ్ సస్టైనబిలిటీ కూడా మనం ఒకటి నేర్చుకోవాలని రెండు విషయాలను ఇప్పుడు యుద్ధం మనకు కొత్తగా మరోసారి గుర్తు చేస్తుంది. ప్రస్తుతం ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధానికి సంబంధించి ఫిబ్రవరి 28 మొదలైంది యుద్ధం. ఈ రోజుకి 13 రోజులు అయింది. ఈ 13 రోజుల్లోనే చాలా ఒక రకమైన ఇంపాక్ట్ ముఖ్యంగా ఇండియన్స్కి అయితే గ్యాస్ రూపంలో తగులుతుంది కొద్దిగా. ఇది ముందు ఎలా రూపం దాల్చబోతుంది, ఎటువంటి సమస్యలు వస్తున్నాయి అనేది పక్కన పెడితే, ఈ యుద్ధం ప్రభావం మన దేశం మీదతో పాటు ప్రపంచం మీద ఎలా ఉండబోతుంది, దీని పర్యవసానాలు ఏంటి, అసలు యుద్ధం ఎందుకు జరుగుతుంది, ఎవరు ఈ యుద్ధంలో ఎవరు ఎలాంటి వ్యూహాలు పన్నుతున్నారు, ఎవరు దీంట్లో పైచేయి సాధించే అవకాశం ఉంది, ఇట్లాంటి విషయాలన్నిటికీ సంబంధించి జియో పొలిటికల్ అనలిస్ట్ సురభి గారు మనతో ఉన్నారు. ఆమెతో మాట్లాడదాం. సురభి గారు నమస్కారం. వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. థ్యాంక్ యూ సో మచ్. ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి, మీరు? గుడ్, ఆల్ ఇస్ వెల్ శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ. థ్యాంక్ యూ. ఏంటి సురభి గారు, అసలు ఈ యుద్ధము ఇప్పటికి 13 రోజులే అయింది కానీ స్టార్ట్ అయ్యి, అనుకోకుండా అదే మనకి ఏమవుతుందిలే వాళ్ళు కొట్టుకుంటే అనే పరిస్థితులు ఉన్న చాలామందికి భారతదేశంలో ఇవాళ గ్యాస్లని, లేకపోతే గ్యాస్ షార్టేజు, కమర్షియల్ గ్యాస్ షార్టేజు, ఇట్లాంటివి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయి. ఈ యుద్ధం ఇలాగే కొనసాగితే ముఖ్యంగా మన ఇండియన్స్ ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోబోతున్నారు? థ్యాంక్ఫుల్లీ శ్రీనివాస్ గారు, ఇండియాకి అయితే త్రూ అవుట్ ద వరల్డ్ వీ హ్యావ్ డిప్లొమాటిక్ రిలేషన్షిప్స్. ఎందుకంటే మనం ఎవరితో యుద్ధానికి పోయింది లేదు, మనం ఎవరిని గెలికింది లేదు. సో బికాస్ ఆఫ్ దాట్ మనకు గ్యాస్ షార్టేజ్ అనేది, ఇఫ్ యూ నోటీస్ ఎస్టర్డే నైట్ దే లెట్ అవర్ వెసల్స్ త్రూ కదా, వేరే అన్ని వెసల్స్ ని స్టాప్ చేసేసారు కానీ దే లెట్ అవర్ వెసల్స్ త్రూ. ఐ థింక్ వీ షుడ్ స్టాప్ ప్యానిక్ బయింగ్. ఫ్యూచర్లో మనకేం ఇబ్బంది ఉండొద్దు అనే ఒక దానికంటే రాదు మోస్ట్ లైక్లీ. వీ హ్యావ్ డిప్లొమాటిక్ రిలేషన్షిప్స్ విత్ ఇరాన్, వీ హ్యావ్ డిప్లొమాటిక్ రిలేషన్షిప్స్ విత్ ది యుఎస్, we have diplomatic relationships with Israel, so I don't think we should be too worried. కానీ గ్యాస్ షార్టేజ్ అనేది కనిపిస్తుందా? ఖచ్చితంగా కనిపిస్తుంది. అందుకే వేరే వాళ్ళ మీద ఎక్కువ డిపెండెన్సీ పెట్టుకోకుండా మనం సస్టైనల్గా బతకడం ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఇండియా రైట్ నౌ ఆర్ ఫర్ ఎనీ అదర్ కంట్రీ. అంటే ఇప్పుడు అవసరం లేకుండా ఈ గ్యాస్ కొరత వస్తుందనే ఒక ప్రచారంతో చాలా మంది అవసరం లేకుండా బుకింగ్ చేసేస్తున్నారు. అది కూడా ఒక రీజన్ గా చెప్తున్నారు యాక్చువల్ గా. కానీ ఫ్యూచర్ లో దొరకదేమో, లేకపోతే రేట్ పెరిగిపోతుందేమో, అతి జాగ్రత్త వల్ల కూడా ఈ ప్రాబ్లం ఎక్కువ వచ్చిందేమో అనిపిస్తుంది. ఇండక్షన్ స్టవ్లు కొనుక్కొని పెట్టి అవును, అంతా ఐ డోంట్ థింక్ ఇస్ నీడెడ్. వి డోంట్ హావ్ టు డు పానిక్ బయింగ్ అట్ ద మోమెంట్. అసలు ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య వార్ రావడానికి మీరు ఏంటి ప్రధానంగా ఏ రీజన్ అని భావిస్తున్నారు? అంటే ఇరాన్ అండ్ ఇజ్రాయెల్ హ్యావ్ ఆల్వేస్ బిన్ ఫైటింగ్ ఫర్ మెనీ సెంచురీస్ అండి, సారీ ఫర్ మెనీ ఇయర్స్ అని చెప్పొచ్చు. వై డిడ్ ది యుఎస్ గాట్ ఇన్వాల్వ్డ్ ఇస్ ది వెరీ బిగ్ క్వశ్చన్ హియర్. వాళ్ళు కొట్టుకున్నప్పుడు యుఎస్ మధ్యలో ఏం చేసిందంటే, ఇన్ 1953 ఇరానియన్ ప్రైమ్ మినిస్టర్, డ్యూలీ ఎలెక్టెడ్ ఇరానియన్ ప్రైమ్ మినిస్టర్ మెహమూద్ మోజుద్దీ, what he did was he nationalized the Iranian oil. ఇప్పుడు మనం మన ప్రైమ్ మినిస్టర్ ఒక డెసిషన్ తీసుకున్నారు, ఏమని, మన ఆయిల్ని మనం నేషనలైజ్ చేస్తున్నాం అని చెప్పేసి. అది యూకేకి యుఎస్కి నచ్చలేదు. యూకేకి యుఎస్కి నచ్చకుండా 1953లో ఇరాన్లో CIA ఫ్రమ్ ది యుఎస్ అండ్ MI6 ఫ్రమ్ యూకే, వీళ్ళిద్దరు కలిపి దే డిడ్ అ coup against the Iran Prime Minister Mahmoud Mosaddegh. They took him out and then they installed Prime Minister Shah. ప్రైమ్ మినిస్టర్ షాని ఇన్స్టాల్ చేసినప్పుడు ఏమైందంటే, హీ బికేమ్ ఫ్రెండ్లీ విత్ ది యూకే, హీ బికేమ్ ఫ్రెండ్లీ విత్ ది యుఎస్. ఇవన్నీ ఇరానియన్ సిటిజన్స్ దే ఫెల్ట్ బ్యాడ్. వై ఆర్ వీ డిపెండింగ్ ఆన్ ఎనీ అదర్ కంట్రీ, వై ఆర్ వీ సపోర్టింగ్ ఎనీ అదర్ కంట్రీ, ఇది మన దేశం ఆయిలే కదా, మన దగ్గరే ఉండాలి కదా, విచ్ ఇస్ వాస్తవం. న్యాచురల్ రిసోర్సెస్ అనేది ఏ కంట్రీకైనా ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్ టు హ్యావ్. యుఎస్ అండ్ యూకే ఆర్ ఎనీ అదర్ వెస్టర్న్ కంట్రీస్ హ్యావ్ నో రైట్ ఓవర్ Iran to say you cannot have control over your own oil కదా. నువ్వు రష్యాకి వెళ్ళి చెప్పమని చెప్పు, రష్యా does not have
చెప్పలేము కదా. అవునవును. సో ఆఫ్టర్ దిస్ coup in 1953 which was done by MI6 and CIA, ఆ టైంలో ప్రెసిడెంట్ వాజ్ ఐజెన్హవర్ అనుకుంటా, యుఎస్ ప్రెసిడెంట్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. హీ హెడెడ్ ది ఆపరేషన్ and the coup happened in 1953. Mossadegh was removed. Shah was installed as prime minister. But in 1989, people did not like it. The Iranian people did not like it themselves. It was called the Iranian Revolution, 1989 లో. ఆ టైంలో వాళ్ళు ఏం చేశారంటే దే టుక్ అవుట్ షా, హూఎవర్ ది యూకే అండ్ యుఎస్ ఇన్స్టాల్డ్, అండ్ దెన్ దే డ్యూలీ ఎలెక్టెడ్ ఆయటోలా. సో దిస్ ఇస్ వాట్ హ్యాపెన్ టిల్ 1979 వరకు ఇదైంది. 1981లో ఏమైందంటే ఈ 1979లో జరిగిన రెవల్యూషన్ లో ఐ థింక్ అబౌట్ 444 అమెరికన్స్ వేర్ కెప్ట్ as hostages inside the embassy by the Iranians. 1951లో రానల్డ్ రీగన్ ఎలెక్ట్ అయిన the minute he was sworn in, these Americans were released back to America. దాంట్లో దే హ్యాడ్ అ ఫ్యూ క్లాజెస్. క్లాజ్ నెంబర్ 1 ఏంటి, నీ యుఎస్కి ఇరాన్కి ఎలాంటి సంబంధాలు ఉండొద్దు, యుఎస్ ఇరాన్ పొలిటికల్ లైఫ్లో ఇన్వాల్వ్ అవ్వద్దు, ఇరాన్ ఆయిల్ ఇరాన్దే, యూ హ్యావ్ నో రైట్స్ ఓవర్ ఇట్ అని చెప్పేసి ఆ హాస్టేజెస్ని రిలీజ్ చేశారు, అగ్రిమెంట్ చేసుకున్నారు. మరి ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ ఎందుకు ఇన్వాల్వ్ అవ్వాలి? అప్పుడే రానల్డ్ రీగన్ హూ వాజ్ ద ప్రెసిడెంట్ అగ్రీడ్ టు అ సర్టన్ టర్మ్స్ అండ్ కండిషన్స్. మాకు ఇరాన్ ఆయిల్కి ఎలాంటి సంబంధాలు లేవు, మేము ఇరాన్ జోలికి రాము, మేము ఇరాన్ పొలిటికల్ లైఫ్ని ఏదే కానీ ఇరాన్ పీపుల్, ఇరాన్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ వాజ్ ది అగ్రిమెంట్. సో ది అమెరికన్ హాస్టేజెస్ వేర్ సెంట్ బ్యాక్ ఇన్ 1981. ఆ టైంలో రానల్డ్ రీగన్ మేడ్ అన్ అగ్రిమెంట్ కదా ఇరాన్ వాళ్ళతో. ఇప్పుడు వాట్ డస్ డొనాల్డ్ ట్రంప్ కమ్ బ్యాక్ అండ్ సే? He'll come back and tell you that, you know what, Iran is nuclearizing. You denuclearize. You have to first de-escalate before you ask the other person to de-escalate కదా. ఎట్లా అంటావు నువ్వు నీ దగ్గర న్యూక్లియర్ పవర్ పెట్టుకొని వారిని న్యూక్లియర్ అవ్వకూడదంటే అది ఎట్లా అయింది? వాళ్ళ దేశం ప్రొటెక్షన్ వాళ్ళు చూసుకుంటారు కదా at the end of the day. మనం when we became nuclear power also, Bill Clinton put sanctions on us. సో అమెరికా అండ్ ద వెస్ట్ కెనాట్ ప్రతి దేశానికి వెళ్ళి నేను చెప్పిందే నువ్వు వినాలి, నువ్వు మా బెనిఫిట్కే పని చేయాలి అని చెప్తే ఇట్ విల్ నాట్ వర్క్. నో. ఎస్, కరెక్ట్. ఈ ఆపరేషన్ ఎపిక్ ప్యూర్ అనేది అక్కడ ఇరాన్ లో ఏం జరుగుతుందో ఎవరికి బయట ప్రపంచానికి చాలా మంది చనిపోతున్నారు. దాని గురించి ఏమన్నా అంటే మీకు ఏమైనా అప్డేట్ ఉందా అండి? అంటే ఇరాన్ లో పరిస్థితులు ఎలా ఉన్నాయి? స్కూల్స్ తీసేస్తున్నారు, ఇంటర్నెట్ తీసేస్తున్నారు, ఎలక్ట్రిసిటీ తీసేస్తున్నారు. వాళ్ళకి ఇంటర్నెట్ లేకుంటే బయట ఎట్లా వస్తుంది న్యూస్? బయటికి న్యూస్ రాదు కదా. ఎలక్ట్రిసిటీ తీసేస్తే హౌ విల్ ద సిటిజన్ సర్వైవ్? స్కూల్స్ మీద వెళ్ళి బాంబులు వేస్తున్నారంట, పిల్లలు చనిపోతున్నారు. పిల్లలు చనిపోయి ఇరాన్ వాళ్ళు పోయి అడిగితే మీ పిల్లల మీద మీరే బాంబులు వేసుకుని మా మీద చెప్తారేంటే న్యూస్ వాళ్ళు అంటున్నారంట. ఎవరైనా చేస్తారా శ్రీనివాస్ గారు అట్లా? నోబడీ విల్ డూ ఇట్ కదా. అంత ఇన్హ్యూమెన్ అయితే ఎవరు ఉండరు కదా. ఐ డోంట్ నో వాట్ ఈస్ రాంగ్ విత్ ది యుఎస్. ప్రతి ఒక్క దేశానికి వెళ్ళి నువ్వు పోయి నేను వాళ్ళ పాలసీస్ లో వేలు పెడతా, వాళ్ళు ఊరికే కూర్చోవాలంటే ఎవరు ఇక్కడ? నోబడీ విల్ డూ దట్ కదా అండి. ఇప్పుడు ఈ హర్మోజ్ జలసంధిని ఇరాన్ మూసేసింది అనుకోండి, ఆల్మోస్ట్. సో ఈ మూసివేయడం వల్ల ప్రపంచ వాణిజ్యానికి, అంటే ఐ మీన్ ప్రపంచ వాణిజ్యానికి ఎలాంటి నష్టం జరుగుతుంది? దాంట్లో ఇండియా పరిస్థితి ఏంది? ఎందుకంటే మనం ఆయిల్స్ కానీ గ్యాస్ కానీ 85% మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం కాబట్టి సో దీని ఎఫెక్ట్ ఎలా ఉండబోతుంది? అది if Hormuz is closed, then the whole world will go into a huge ఇది అండి. 80% of oil supply will stop because that is the only way it is coming right now. That needs to be de-escalated as soon as possible. ఇప్పుడు per barrel I think it's about 90 to 100 మధ్యలో ఉంది, 100 being the highest కదా. సో అలా చూసుకుంటూ వెళ్తే ఇంకా అది ఆపి పడదొబ్బితే వీళ్ళు ఇంకా the whole world will suffer. I think all the leaders should come together and say for the common good of this planet, because no country will go unsuffered. Maybe Russia because they have enough oil, but other people will really suffer a lot. ఇప్పుడు ఈ ఐక్యరాజ్య సమితి కానీ ఈ మొత్తం వ్యవహారంలో ఐక్యరాజ్య సమితి పాత్ర ఏంటి అసలు? ఐక్యరాజ్య సమితి ఏం చేస్తుంది? అది ఏం చేయట్లేదండి. ఇట్ ఈస్ లైక్ గవర్నర్స్. అది మనం వేరే వాళ్ళు దీని గురించి మాట్లాడకూడదు అని చెప్పేసి ఐ డోంట్ వాంట్ టు ప్రొలాంగ్ వాట్ దే డూ కానీ ఇట్స్ లైక్ గవర్నర్స్ జాబ్. స్టాంప్ కొట్టి వెళ్ళిపోవడం అనే ఓ జాబ్ లా ఉంది వాళ్ళది ప్రస్తుతానికి. ఓకే,
ఇప్పుడు ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ చనిపోయిన అవునండి. తర్వాత వాళ్ళ His son. అతని సన్ ఎలెక్ట్ చేసుకున్నారు. హీ ఈజ్ ఆల్సో ఇంజర్డ్ అంట అతను ఇప్పుడు. కూడా చాలా ఇంజూర్ అయ్యారని అంటున్నారు. అవును. ఇది ఎంతవరకు నిజము? అంటే ఇప్పుడు న్యూస్ ఛానల్స్ లో ఏమొస్తుందో అదే అండి మన ఇన్ఫర్మేషన్ కదా. ఇప్పుడు 10 న్యూస్ ఛానల్స్ చూస్తే 6 ఏమంటున్నాయో మెజారిటీ ఏమంటుందో అవే చూసి మనం ఇన్ఫర్మేషన్ తీసుకోగలుగుతున్నాం. బికాజ్ ఇరాన్ నుంచి న్యూస్ రావట్లేదు మనకు, కరెక్ట్ గానే న్యూస్ రావట్లేదు. వచ్చినా కానీ ఇట్ ఈస్ నాట్ ద రైట్ న్యూస్ ఆర్ ఇట్ ఈస్ ద రాంగ్. యూ హ్యావ్ టు పర్జ్యూమ్ వాట్ యూ పర్జ్యూమే కానీ నోబడీ ఈస్ కమింగ్ అవుట్ టు సే దిస్ ఇస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ కదా. సో lot of news international channels are saying that he's also hurt, he's also injured అని చెప్పేసి. సో ద లైన్ ఆఫ్ సక్సెషన్ ఇప్పుడు ఎట్లా ఉంటుందని మనం చెప్పలేము, ఎవరు నెక్స్ట్ ఎలెక్టెడ్. కానీ ఐఎమ్ షూర్ దెర్ ఇస్ అ గవర్నమెంట్ దట్ ఈస్ వర్కింగ్ ఆన్ ఇట్ విత్ ఇన్ ది. ఐ ఫీల్ వెరీ సారీ ఫర్ ద పీపుల్ ఆఫ్ ఇరాన్. ఇది యూక్రెయిన్ లా అయిపోయింది కదా. మనం రష్యా ఇన్వేడెడ్ యూక్రెయిన్, ప్రతి ఒక్క అట్లీస్ట్ మోస్ట్ ఆఫ్ ద కాంగ్రెస్ పీపుల్ యుఎస్ లో వచ్చేసి వాళ్ళు ఫ్లాగ్లు పెట్టుకొని తిరిగే వాళ్ళు, యూక్రెయిన్ ఫ్లాగ్. ఇప్పుడు ఇరాన్ ఫ్లాగ్ పెట్టుకొని తిరగమని చెప్పండి. మీరు చేస్తే యుద్ధం, వేరే వాళ్ళు చేస్తే యుద్ధం. ఐ మీన్ మీరు చేస్తే యుద్ధం కాదు, వేరే వాళ్ళు చేస్తే యుద్ధం అని ఎట్లా చెప్పగలుగుతాం, రైట్? సో లైక్ రష్యా invaded Ukraine, they also are in war with Iran for no reason. You have to denuclearize first and then ask Iran to denuclearize, right? It is very sad. I feel very sad for the people of Iran. ఇప్పుడు ఇరాన్కి భారతదేశానికి మధ్య చాలా We have good friendships. ఉంది కదా. సో ఈ పరిస్థితుల్లో భారతదేశం ఎలాంటి పాత్ర పోషిస్తే బాగుంటుందని అనుకుంటారు మీరు? మనం ఏం చేయకుండా సైలెంట్ ఉండడమే అండి చాలా వరకు బెటర్ ఇలాంటి సిచ్యువేషన్స్ లో. టేకింగ్ అ స్టాండ్ when the whole planet is under war, I think we should stay away from. I am not the world leader, I am not the leader of India, I am a citizen of India. So my first priority will be the citizens of my country కదా. సో మనం ఏం చేయకుండా మన పని ఏదో మనం చేసుకుంటూ ముందుకు వెళ్తే, మనం ఎలాంటి డిపెండెన్సీ వేరే వాళ్ళ దగ్గర క్రియేట్ చేసుకోకుండా సెల్ఫ్ సస్టైనబుల్గా ముందుకు వెళ్తే వుడ్ బి అ గుడ్ థింగ్ టు డూ. Standing by Iranian people should be always in our heart, but should the government act on it, well, I think it will be a leader's choice to take. అంటే మన దేశంలో ఇప్పుడు గ్యాస్ షార్టేజ్ ఇవన్నీ చూస్తున్నాం కదా. సో మన అమెరికాలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి? అంటే యాక్చువల్గా అమెరికా కూడా ఏమన్నా వాళ్ళకు కూడా గ్యాస్ పెరిగిపోయింది కదా. పర్ గ్యాలన్ ఇస్ అబౌట్ $4 అంట ఇప్పుడు కాలిఫోర్నియాలో. 3.75 $4 మధ్యలో జరుగుతుంది అన్నారు నా ఫ్రెండ్స్. సో ఇఫ్ యువర్ గ్యాలన్ ఇస్ రీచింగ్ $4, దెన్ ఇట్ ఈస్ క్వైట్ హై. నో, దేర్ ఓన్ సిటిజన్స్ ఆర్ సఫరింగ్. అది కూడా నువ్వు పట్టించుకోవట్లేదు. అదే చెప్తున్నా, ఇక్కడ ఎఫెక్ట్ అవ్వకుండా కంట్రీ ఒకటి లేదండి, రైట్? అన్ని కంట్రీస్ ఎఫెక్ట్ అవుతున్నాయి directly or indirectly. How can you let so many people suffer because one man is making that decision కదా. ఒక మనిషి ఓ డెసిషన్ ఎత్తుకున్నాడని చెప్పేసి ఎంతమంది సఫర్ అవుతున్నారో చూడండి. ద హోల్ వరల్డ్ ఇస్ సఫరింగ్ కదా టుడే. సురభి గారు, మీరు ఈ యుద్ధం ఎన్ని రోజులు జరుగుతుందని అంచనా వేస్తున్నారు? ఒకవేళ ఈ యుద్ధం ఇంకా అనేక రోజులు జరిగితే పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి? దారుణంగా అయిపోతుంది శ్రీనివాస్ గారు. ఫస్ట్లీ ఐ థింక్ ఇరాన్ విల్ బికమ్ అన్ అదర్ ఫెయిల్డ్ స్టేట్ విచ్ యుఎస్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్. యుఎస్ ఎన్ని దేశాలను ఇట్లా ఇది చేస్తారో అర్థం కాదు. లిబియాని తీసుకోండి, గడాఫీ వాజ్ ద లీడర్ దేర్. గడాఫీ ప్రొవైడెడ్ ఫ్రీ ఎడ్యుకేషన్, ఫ్రీ ఫుడ్, ఫ్రీ హౌసింగ్, ఫ్రీ ఎలక్ట్రిసిటీ. అనవసరంగా అక్కడ లిబియాలో దే failed state. Take Afghanistan. Afghanistan lo chesi they said in 2003 that there are weapons of mass destruction. They sent the US army into Afghanistan. What came out of it? Nothing came out of it except for a failed state in Afghanistan. Last lo Tony Blair prime minister gave a statement saying manam Afghanistan lo పోయింది was a very big mistake. We should not have done that. We did not have proper evidence that there were weapons of mass destruction. నువ్వు ఎవిడెన్స్ లేకుండా యుద్ధానికి ముందుకు పోయి జస్ట్ బికాస్ యూ హ్యావ్ పవర్, యూ కెనాట్ కీప్ ఫెయిలింగ్ కంట్రీస్ అరౌండ్ ద వరల్డ్ కదా, జస్ట్ బికాస్ యూ వాంట్ టు రిమైన్ ఇన్ పవర్. ఈ రోజు వేరే దేశాలకు అవుతుంది, మన దేశంకి రేపు అవ్వదని మనం చెప్పలేమండి. ఆల్దో మనం ఆర్ మిలిటరీ స్ట్రెంగ్త్ ఇస్ హై. We are the 4th largest economy in the world. We have amazing tech talent. అవన్నీ ఉన్నా కానీ వేరే దేశంలో జరుగుతుంది, మన దేశానికి జరగదని మనం చెప్పలేం. దట్స్ వై ఐ కీప్ టెలింగ్ పీపుల్ రెడ్యూస్ డిపెండెన్సీ ఆన్ ది యూఎస్ as much as possible. మీరు నా ప్రీవియస్ ఇంటర్వ్యూస్కి వెళ్ళి చూస్తే మీరు వాట్సాప్ వాడకండి, ఫేస్బుక్ వాడకండి, ఇన్స్టాగ్రామ్ వాడకండి, నెత్తి నోరు కొట్టుకుంటా
హిందుస్థాన్ యూనిలివర్ ప్రోడక్ట్స్ వాడకండి అని చెప్పి, బికాస్ వీ హ్యావ్ టు బికమ్ సెల్ఫ్ రిలయంట్ అవ్వకపోయినాం అనుకోండి, ఇంకా మన పరిస్థితిను వాళ్ళలాగా అయిపోతుందేమో టుమారో, వీ డు నాట్ నో. ఈ యుద్ధం వల్ల ఒక రకంగా రష్యా లాభపడుతుంది, ఎందుకంటే దాని ఆయిల్స్ అన్ని బాగా అవును. బిజినెస్ బాగా జరుగుతుంది. అవును, ఇంకోవైపు చైనా ఏమో రహస్యంగా ఇరాన్ నుంచి ఆయిల్స్ తెప్పించుకుంటుంది. తెప్పించుకుంటుంది. అవును. సో మధ్యలో నష్టపోతున్నది మనమేనంటారా, భారతదేశం లాంటి దేశాలే అంటారా? అలా అని కూడా చెప్పలేము శ్రీనివాస్ గారు. అలా ఉంటే మనకు ద వెసల్ వుడ్ నాట్ హ్యావ్ క్రాస్ ద స్ట్రిప్ యెస్టర్డే కదా. వీఆర్ ఆల్సో నాట్, వీఆర్ ఎఫెక్టెడ్, ఎస్, బట్ మన జియోగ్రాఫికల్ ఇది అట్లా ఇది ఉండే వల్ల, డిజైన్ ఉండే వల్ల మనం కొంచెం దెబ్బతింటున్నామే కానీ, బట్ ఐ థింక్ అవర్ లీడర్స్ ఆర్ డూయింగ్ దేర్ బెస్ట్ జాబ్ టు ఎన్షూర్ దట్ ఇండియన్ సిటిజన్స్ ఆర్ నాట్ ఎఫెక్టెడ్ బై దిస్. అంటే చైనా అండ్ రష్యా, దే ఆర్ బోత్ వెరీ సెల్ఫ్ రిలయంట్ కంట్రీస్ అండి. ఇది మనం కొంచెం దృష్టిలో తెచ్చుకోవాలి. మనం కొంచెం డిపెండెన్సీ ఎక్కువ ఉంది వేరే కంట్రీస్ తో. టేక్ ఇట్ రష్యా, బీట్ చైనా నుంచి వి ఇంపోర్ట్ అ లాట్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఫ్రమ్ రష్యా, ఆల్సో వి బై యూఎస్ ప్రోడక్ట్స్. సో ఇండియా ఈస్ డిపెండెంట్ ఆన్ మెనీ కంట్రీస్ ఇన్ మెనీ వేస్. బికాస్ ఆఫ్ దాట్ ఐ థింక్ we fall short a bit, కానీ our leaders are doing their jobs to ensure that Indian citizens are kept అంటే safe. మన ఇండియా నుంచి దగ్గర 45 లక్షల మంది గల్ఫ్ దేశాల్లో పనిచేస్తున్నారని చెప్తున్నారు. సో వాళ్ళకి సంబంధించి ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, వాళ్ళ భద్రత అనేది ఇంకా కంట్రోల్లోనే ఉందా, లేకపోతే వాళ్ళు కూడా ఏదైనా ప్రమాదంలో చిక్కుకునే అవకాశం ఉందా యుద్ధం ఇలాగే కంటిన్యూ అయితే? యుద్ధం ఇలానే కంటిన్యూ అయితే ఖచ్చితంగా మన సిటిజన్స్ ఆల్సో విల్ బి స్టక్ కదా శ్రీనివాస్ గారు. బట్ ఐ హర్డ్ దట్ అ ఫ్యూ సిటిజన్స్ వేర్ ఫ్లోన్ ఇన్ ఫ్రమ్ దుబాయ్ యెస్టర్డే. దుబాయ్ లో వచ్చారు, అక్కడ ఒక ఇండియన్ ఒక అతను ఎవరో షెల్టర్ ఇచ్చారని విన్నాము, రాజస్థాన్ అతను ఎవరో. అవును. సో ఐ థింక్ our Indian governments have given notices to citizens who are living outside of India. కానీ మన దేశంలో ఉండే ప్రొటెక్షన్, సెక్యూరిటీ వాళ్ళకి అక్కడ దొరికిద్దా అనేది ఈజ్ ఆల్వేస్ ఎ క్వశ్చన్ మార్క్ కదా. నువ్వు భారతదేశం సిటిజన్ గా ఉండి నువ్వు ఏ దేశానికి వెళ్ళి, ఇప్పుడు కాదు ఎప్పుడున్నా ఈజ్ అ సెక్యూరిటీ రిస్క్ ఫర్ సిటిజన్, ఫర్ ఎనీ సిటిజన్ హూ క్రాసెస్ ది బార్డర్ ఫ్రమ్ దట్ సైడ్ ఆర్ ఫ్రమ్ దిస్ సైడ్. సో వీ షుడ్ అడ్వైజ్ అవర్ ఇండియన్స్ టు కమ్ బ్యాక్ పర్మనెంట్లీ, నాట్ టెంపరరీ కానీ పర్మనెంట్లీ వీ షుడ్ అడ్వైజ్ దెమ్ వస్తే బెటర్. అంటే ఇక్కడ బతకలేని పరిస్థితుల్లో ఏమీ లేవు. ఇండియా ఆల్సో చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి, చాలా బతకడానికి చాలా పెద్ద స్కోప్ ఉన్న కంట్రీ ఇండియా. సో ఇక్కడ బతకగలిగే వాళ్ళకి అంటే అఫ్ కోర్స్ డాలర్లో రాకపోవచ్చు కానీ ప్రశాంతంగా బతకొచ్చు ఇండియా. మనం లాస్ట్ టైం కూడా మాట్లాడుకున్నట్టు జాన్వి గురించి ఆ టైంలో కూడా మాట్లాడుకున్నాం అనుకుంటా కదా, ఇఫ్ పీపుల్ కమ్ బ్యాక్ టు ఇండియా ఇట్స్ బెటర్ అని. టుడే ఆల్సో ఐ వుడ్ సే ద సేమ్ థింగ్. ఇట్స్ నాట్ అంత సెక్యూరిటీ ఇవ్వదండి ఏ కంట్రీ. నీ దేశం ఇచ్చే సెక్యూరిటీ నీకు ఏ కంట్రీ ఇవ్వదు. అది యుఎస్ సిటిజన్స్ గా ఉన్ని, ఇండియన్ సిటిజన్స్ గా, ఎనీ సిటిజన్ వేర్ ఎవర్ యూ బిలాంగ్ టు, యువర్ ల్యాండ్ ఇస్ యువర్స్ అంటారు కదా. సో కొంతమంది ఒక ఆందోళన వ్యక్తం చేస్తున్నారు, అంటే కరోనా లాంటి పరిస్థితులు మళ్ళీ పునరావృతం అవుతాయి, యుద్ధం ఇలాగే కంటిన్యూ 6 నెలలు అట్లా. ట్రంప్ ఏమన్నాడు, అది కొన్ని వారాల్లోనే యుద్ధం ముగిసిపోయిందని ఆయన చెప్తున్నాడు. బట్ ఇరాన్ ఏమో క్లెయిమ్ చేసుకోవట్లేదు, మేము పోరాడతాం, అవసరమైతే 10 సంవత్సరాలైనా ఇలాగే యుద్ధం చేస్తామని ఇరాన్ అంటోంది. సో ఈ పరిస్థితుల్లో యుద్ధం ఇలాగైతే భారతదేశంలో కరోనా లాంటి ఆంక్షలు, అంటే మీరు ఎక్కువ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాడండి, లేకపోతే గ్యాస్ బదులు కట్టెల పొయ్యలు, ఇట్లా ఆల్టర్నేటివ్ ఎనర్జీ, సోలార్, ఇట్లాంటి పవర్ ఇవి వాడండి, ఇట్లాంటివి కొన్ని వస్తాయేమో, అనివార్యంగా కొన్ని మన జీవితాల్లోకి మనం మళ్ళీ కరోనా లాంటి పరిస్థితుల్లోకి మనం వెళ్తామేమో అనే ఒక ఆందోళన కొన్ని వర్గాల్లో ఉంది, కొంత సోషల్ మీడియాలో కూడా ప్రచారం జరుగుతుంది. నిజంగా అట్లాంటి పరిస్థితులు వచ్చే అవకాశం ఉందంటారా ఇండియాలో? రావచ్చు శ్రీనివాస్ గారు, ఎందుకంటే అటు సైడ్ ఉండేది మన ట్రంప్ గారు కాబట్టి ఆయన ఏ టైంలో ఏం చేస్తారని చెప్పి ఎప్పుడు మనం చెప్పలేము కదా. సో అండ్ ఈ సైడ్ లో ఉన్న వాళ్ళు కూడా చాలా కష్టపడిన వాళ్ళు, దే ఆర్ ఫైటింగ్ ఫర్ దేర్ కంట్రీ, ఫర్ దేర్ రైట్స్. ఆ ప్యాషన్ అనేది జనాల్లో ఎప్పుడు ఉంటది. సో వాళ్ళు కూడా అంత ఈజీగా తగ్గరు. కానీ ఇద్దరు సైడ్ లో నుంచి ఒక లెవెల్లో వార్ వెళ్తుంది కాబట్టి ఇప్పటి వరకు వీఆర్ ఏబుల్ టు సిట్ డౌన్ అండ్ టాక్ లైక్ దిస్. ఇదే వీళ్ళు కొంచెం ఇంకా ఎక్స్ట్రీమ్ గా వెళ్ళున్నారు అనుకోండి, ఇంకా మనం ఇట్లా కూర్చొని మాట్లాడే పరిస్థితులు కూడా ఉండేది కాదు. సో ఇఫ్ అన్లెస్ దీస్ టు డీస్టెబిలైజ్ అండ్ ట్రై టు బ్రింగ్ డౌన్ టు టాక్స్, వీ విల్ అబ్సల్యూట్లీ బీ ఎఫెక్టెడ్. మనమని కాదు, ఏ దేశమైనా విల్ బీ ఎఫెక్టెడ్ బై దిస్.
అంటే మనకి ఇప్పుడు ఆల్రెడీ ఫ్లైట్ ఛార్జెస్ బాగా విపరీతంగా హైక్ పెరుగుతున్నాయి. అయ్యాయి. సో ఈ పరిస్థితుల్లో ఇప్పుడు ఓవర్సీస్ ఎడ్యుకేషన్కి వెళ్ళడానికి పిల్లలకి ఇది కరెక్ట్, ఇది ఒక ఆటంకం లాగా ఫీల్ కావాలంటారా ఎట్లా? ఇప్పుడు అమెరికాలో అట్లా వెళ్ళి చదువుకునే పిల్లలకి ఇది యుద్ధము, ఈ పరిస్థితులు, ఈ రేట్స్ పెరిగిపోవడము ఇట్లాంటివన్నీ దాన్ని ఎట్లా దాన్ని కంటిన్యూ చేయొచ్చు అంటారా పిల్లలు, లేదంటే వాళ్ళు ఆలోచించుకోవాలంటారా ఇండియాలోనే చదవడానికి? మీరు లాస్ట్ టైం మాట్లాడుకున్నప్పుడు ఇలాంటి పరిస్థితులు వస్తాయి అని మాట్లాడుకున్నాం. అవును. మనం మాట్లాడుకొని 1 month కూడా అవును. అవ్వలేదు. ఇఫ్ అవును. ఐఎమ్ నాట్ రాంగ్, అవును. Yes. వీఆర్ హియర్ టుడే Yes, yes, yes. కదా. మనం ఆ రోజే చెప్పుకున్నాం, అవును. ఇండియన్ స్టూడెంట్స్ హ్యావ్ టు రిమైన్ విత్ ఇన్ ఇండియా బికాస్ ద సెక్యూరిటీ దట్ దిస్ కంట్రీ గివ్స్ యూ అట్ ద మూమెంట్ నో అదర్ కంట్రీ కెన్ గివ్ యూ. ద హోల్ వరల్డ్ ఇస్ వెరీ అన్స్టేబుల్ ఇన్ దిస్ పాయింట్ ఇన్ టైం. సో ఈ టైం అని కాదు, మనం ఇప్పటి నుంచి మనం ముందు చెప్పింది ఇప్పుడు జరుగుతుంది. మరి ఇంకా కాషన్ చేయాలి మన పిల్లల్ని. బయట దేశానికి వెళ్ళి ఏ దేశమైనా అనుకోండి, మీరు ఎక్కడున్న వాళ్ళైనా ఇండియాకి ఇండియాకి వస్తే బెటర్. ఇక్కడ నుంచి పోయేదైతే వుడెంట్ బి సజెస్టబుల్ ఎట్ ద మూమెంట్. మన పాపం చాలా నాకు తెలిసిన వాళ్ళు ఓవర్సీస్ ఎడ్యుకేషన్ బిజినెస్ ఉన్న వాళ్ళు అండి. ఇంకా వాళ్ళకే బాధ వేస్తుంది, అరే చిన్నపిల్లల్ని ఎట్లా పంపిస్తాం, నైట్లో ఫోన్ చేసి బాధపడుతూ ఉంటారు. చెప్తున్నాం పిల్లలకి వెళ్ళు అని, కానీ మాకే మనసు ఒప్పట్లేదు సురభి అట్ ది ఎండ్ ఆఫ్ ద డే టు సెండ్ స్టూడెంట్స్ అవుట్ సైడ్ ఆఫ్ ఇండియా బికాస్ వీ నో వాట్ ఈస్ హ్యాపెనింగ్ కదా. ఏ టైంలో ఎక్కడ యుద్ధం స్టార్ట్ అవుతుందని చెప్పలేని పరిస్థితి. ఈ టైంలో నీ దేశంలో నువ్వు ఉంటేనే ఇస్ ది అట్మోస్ట్ సెక్యూరిటీ దట్ ఎనీ కంట్రీ కెన్ గివ్ యూ. సో ఈ అమెరికాతో మనకి ఇండియాకు చాలా ఇవి ఉన్నాయండి, సాఫ్ట్వేర్ సంబంధించి అవుట్ సోర్సింగ్ జాబ్స్ కానీ ఇట్లా చాలా ఉన్నాయి కదా. వీటి మీద ఏమైనా ఎఫెక్ట్ చూపిస్తుంది అంటారా? ఇఫ్ వీ టేక్ అ స్టాండ్ విత్ ఇరాన్, ఖచ్చితంగా అమెరికా విల్ స్టాప్ ఆల్ దేర్ బిజినెసెస్ విత్ అస్ అండి. ఎస్పెషలీ ద రిపబ్లికన్ స్టేట్స్ వేర్ ట్రంప్ హ్యాస్ పవర్ ఆన్, ఐ థింక్ దే విల్ ఆ ఎఫెక్ట్ అయితే పడే ఛాన్సెస్ ఉంది. కానీ నాట్ మెనీ కంపెనీస్ విల్ అగ్రీ, ఎందుకంటే వాళ్ళు ఇండియన్స్ ని యూజ్ చేసుకుంటున్నారు కాబట్టి వాళ్ళకి చీప్ లేబర్ అవుతుంది. అది మనం ఇట్ ఈస్ అ వెరీ రాంగ్ టర్మ్ టు యూస్, బట్ దట్ ఈస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. నువ్వు ఒక యుఎస్ సిటిజన్ ని పర్ అవర్, ఒక జావా డెవలపర్ ని యుఎస్ సిటిజన్ ని హైర్ చేసుకోవాలనుకోండి, యూ విల్ ఎండ్ అప్ పేయింగ్ $140-150, లేకపోతే ఫుల్ టైమ్ లో తీసుకోవాల్సి వస్తుంది. నువ్వు ఇండియన్స్ కి పే చేసేది ఇస్ బేర్లీ $60-65 at this current rate, right? సో కంపెనీస్ అది చూస్ చేసుకుంటుందా చేసుకోదా అని ఈజ్ లెఫ్ట్ టు కంపెనీస్. కానీ ఎఫెక్ట్ అయితే ఉండొచ్చు ఇఫ్ వి టేక్ అ స్టాండ్ ఫర్ ఇరాన్. బట్ మనం తీసుకోకూడదు, అందుకే లెట్ దెమ్ ఫైట్ ఇట్ అవుట్ ఆన్ దేర్ ఓన్ సెల్ఫ్ వుడ్ బి. ఇంకోటండి, ఈ మధ్య సాఫ్ట్వేర్ లో చాలా జాబ్స్ పోతున్నాయి. ఈ పరిస్థితుల్లోనే అమెరికా యుద్ధం కూడా చేస్తుంది. ఇప్పుడు అక్కడ ఆల్రెడీ మీరు అన్నట్లు రేట్లు పెరిగిపోయాయి, కొంచెం క్రైసిస్ స్టార్ట్ అయిందని చెప్తున్నారు. ఈ క్రైసిస్ లో ఇంకా ఎక్కువ మంది ఇండియన్స్ జాబ్స్ కోల్పోయే అవకాశం ఉందంటారా యుఎస్ లో? ఖచ్చితంగా కదా, మనం ఇండియన్స్ జాబ్స్ వెళ్ళిపోతాయి. శ్రీనివాస్ గారు, H1s వచ్చేసి దెబ్బతింటది, మా లాటరీ సిస్టమ్ తీసేస్తున్నారు, ఇవన్నీ మాట్లాడుకున్నాం మనం ముందే. అదే ఇప్పుడు అవుతుంది. వాట్ వి డిస్కస్డ్ అవ్వచ్చు అని ఏం మాట్లాడుకున్నాము ఆ రోజు, ఈ రోజు అదే కదా అవుతుంది. సో ఖచ్చితంగా ఐ విల్ సే ద సేమ్ థింగ్. ముందు ఒక 30% ఎఫెక్ట్ ఉంటే ఇప్పుడు ఖచ్చితంగా ఒక 50% ఎఫెక్ట్ అయినా ఉండదా? Trump is a kind of person, he will want our Prime Minister Modi to come out and say, you know what, I support the US. Unless you completely give in yourself, Trump is not a person who will take a stand for you or who will have that empathy towards that country or that person. మనం ఇటు స్టాండ్ తీసుకోం, అటు స్టాండ్ తీసుకోం, కాబట్టి ఏం జరుగుతుందో ఎప్పుడు జరుగుతుందో చెప్పని పరిస్థితి. అంటే ఈ వార్ ఇప్పుడు జరుగుతున్న రూపంలోనే ఉంటుందా, లేకపోతే డైరెక్ట్ వార్ గా మారే ప్రమాదం ఉందంట? చాలా ప్రమాదాలు ఉన్నాయి కదా, అదే అంటున్నా కదా. ట్రంప్ గారు అక్కడ కూర్చున్నంత వరకు ఆయన పొద్దున్న లేసి ఏమనుకుంటాడో ఎవరు చెప్పలేకపోతున్నారు. స్కూల్స్ మీద బాంబులు వేయడం ఏంటి శ్రీనివాస్ గారు? అంత దిగజారిపోయిన వాళ్ళని ఎలా నమ్ముతాం, ఏమని నమ్ముతాం కదా? పిల్లల్ని చంపేస్తున్నావు నువ్వు. పిల్లల్ని చంపే వ్యక్తిని మనం ఎలాంటి హోప్స్ పెట్టుకుంటాం, రైట్? ఎవరైనా వాళ్ళ దేశంలోనే వాళ్ళ పిల్లల మీద బాంబులు వేసుకుని మా పిల్లలు చనిపోయారు అంటారు. నోబడీ విల్ బి దట్ ఇది కదా, ఇన్హ్యూమెన్. సో ఈ యుఎస్ ఇండియా రిలేషన్స్ లో ఏమైనా మార్పులు వస్తుందా, లేకపోతే ఇప్పుడు మనకు ఏవైతే కాంట్రాక్ట్లు వస్తున్నాయో యుఎస్ నుంచి రకరకాల ఏమంటారు
సాఫ్ట్వేర్కి సంబంధించి, మ్యాన్ పవర్కి సంబంధించి ఇవన్నీ వీటిలో ఏమన్నా కోతబడి ఇక్కడ కూడా క్రైసిస్ అంటే జాబ్ క్రైసిస్ వచ్చే అవకాశం ఉందా ఖచ్చితంగా ఉంటుంది. ఇండియాలో కూడా? ఇండియాలో కూడా జాబ్ ఇప్పుడే స్టార్ట్ అయింది శ్రీనివాస్, ఇప్పుడు కాదు, జనవరి నుంచే వీఆర్ లేయింగ్ ఆఫ్ పీపుల్. ద మార్కెట్ హ్యాస్ నాట్ స్టేబిలైజ్డ్ ఇన్ ద లాస్ట్ 2 years. ఇండియాలో అయితే జాబ్ స్కేర్సిటీ చాలా ఎక్కువ అయిపోతుంది. మనం ఇంజనీర్స్ ని ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తున్నాం, డాక్టర్స్ ని ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తున్నాం, లాయర్స్ ని, ఎందుకంటే మన జనాభా ఎక్కువ కదా. ఎవ్రీ ఇయర్ స్టూడెంట్స్ చాలా మంది పాస్ అవుతున్నారు కానీ జాబ్స్ లేవు. ఎందుకు? బికాస్ వీఆర్ డిపెండెంట్ ఆన్ కంట్రీస్ లైక్ యుఎస్. అందుకే నెత్తినోరు నేను ప్రతి ఇంటర్వ్యూలో కొట్టుకునేది, డిపెండెన్సీ మనం వేరే దేశంలో తగ్గించుకుంటేనే మన పిల్లలకి జాబులు ఉంటాయి. డిపెండెన్సీ మనం పెట్టుకుంటూ పోతే జాబ్స్ ఎక్కడి నుంచి మనం వీ కెన్ ఎక్స్పెక్ట్? చెట్లలో గాయవు కదా. సో మీకు ఒక ఏజెన్సీ కూడా ఉన్నట్టుంది కదండి, ఈ వన్ ఆఫ్ అవర్ బిజినెసెస్ ఇస్ స్టాఫింగ్ బిజినెస్. సో మీ అనుభవంతో చెప్పండి, అంటే ఈ వార్ కాకపోయి ఉంటే మీ బిజినెస్ ఎలా ఉండేది? ఇప్పుడు దీనివల్ల మీకు డైరెక్ట్ ఎలాంటి ఎఫెక్ట్ పడింది అంటారు మీ బిజినెస్ కి? అంటే కొన్ని యుఎస్ కాంట్రాక్ట్స్ వచ్చేసి వెన్ ఎవర్ అ కంట్రీ గోస్ ఇన్ టు వార్ అండి, ఆల్ ద కాంట్రాక్ట్స్ స్టాప్. Business expansions stop. Any country that goes into war, US is in war indirectly kada. So some of our contracts were kept on hold. Some of our contractors were sent back. ఇలాంటి యుఎస్ లో జరిగాయి. ఇండియాలో నేను అంతగా ఈ వార్ వల్ల చూసింది లేదు, ఎక్సెప్ట్ ఫర్ గ్యాస్ షార్టేజెస్. బట్ యుఎస్ లో అయితే కొంచెం ఇది చూస్తున్నాను. మన ఎంప్లాయీస్ కొంతమంది అక్కడ పని చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ దగ్గర అయితే చూస్తున్నాను, దే ఆర్ బీయింగ్ టేకెన్ అవుట్ ఆఫ్ దేర్ జాబ్స్. H1 ని పీకేసేదో, లేకపోతే కాంట్రాక్ట్ ఎక్స్టెండ్ చేయకపోవడమే కానీ, కాంట్రాక్ట్ ఇచ్చి తిరిగి తీసుకోవడమే కానీ యుఎస్ లో జరుగుతుంది. ఇండియాలో ఇప్పటి వరకు ఎఫెక్ట్ లేదు, కానీ ఇంకొక 1 month కంటిన్యూ అయితే ఖచ్చితంగా ఇండియాలో కూడా వీ విల్ హ్యావ్ టు ఫేస్ కాన్సిక్వెన్సెస్. ఓకే, ఇప్పుడు ఆల్రెడీ ఏఐ వచ్చి చాలా జాబ్స్ పోతున్నాయని వింటున్నాం రోజు. అమెజాన్లో దగ్గర నుంచి మైక్రోసాఫ్ట్లో అన్నిట్లో రోజు వార్తలు అయితే వస్తున్నాయి కదా. ఈ పరిస్థితుల్లో ఈ యుద్ధం వల్ల ఇంకా ఏమంటారు లోటు ఏర్పడి ఫైనాన్షియల్గా, సో ఆ దేశం అప్పుల్లో కూరుకపోతే మరింత నిరుద్యోగం పెరిగి ఈ క్రైసిస్ రాదంటారా? వస్తుంది కదా. దానికి మన దగ్గర ఉన్న సొల్యూషన్ ఏంటంటే ఇండియా సెల్ఫ్ డిపెండెన్సీ. ఎలా? We have to create our own products. We have to build our own industries. Governments have to invest in products. Government have to invest in industries. Businessmen cannot just be Adanis and Ambanis of the world. Governments have to give out గుడ్ స్కీమ్స్ ఫర్ పీపుల్ టు స్టార్ట్ దేర్ ఓన్ బిజినెసెస్. ఒక ఐడియా ఉందనుకోండి, సరే నేను పల్లెటూరులో పుట్టాను, నా దగ్గర ఈరోజు ఒక ఐడియా ఉంది, నేను ఈ ఐడియాని డబ్బులు లేకుండా ఎట్లా ఎగ్జిక్యూట్ చేసుకుంటా? గవర్నమెంట్ స్కీమ్స్ పెట్టాలి కదా. పెడుతున్నారు, కానీ దాంట్లో కూడా మీకు తెలిసిందే నాకు తెలిసిందే, ప్రజలకు అందేది 100 చెప్తే అందేది 1-2 అంతే కదా. సో సెల్ఫ్ డిపెండెన్సీ అనేది ఈజ్ ఎ వెరీ హ్యూజ్ ప్రాజెక్ట్ శ్రీనివాస్ గారు. నెక్స్ట్ ఒక 50 years కి మనం గట్టిగా కూర్చొని ప్రతి ఒక్క సిటిజన్ కాంట్రిబ్యూట్ చేసి, ప్రతి ఒక్క ఎనీ అప్కమింగ్ గవర్నమెంట్, ఎందుకంటే ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి కదా, కానీ గోల్ మారకూడదు, విజన్ మారకూడదు. దేశానికని ఒక గోల్ ఉంటది, దేశానికని ఒక విజన్ ఉంటది. ఎన్ని ప్రభుత్వాలు మారినా ఆ గోల్, ఆ విజన్ షుడెంట్ చేంజ్. కానీ మన దేశంలో ఏమైతుంది, ఈ ప్రభుత్వం ఒక గోల్ విజన్ పెట్టుకొని దీని పవర్కి వస్తుంది, నెక్స్ట్ ప్రభుత్వం వచ్చింది అనుకోండి, చేసిన ప్రోగ్రెస్ మొత్తం తీసేస్తుంది. వాళ్ళ కొత్త గోల్స్ ఉంటాయి, వాళ్ళకి కొత్త ఇది ఉంటది. మరి అలా ఉన్నప్పుడు సో we cannot just say 1 year లో అయ్యేది, 2 years లో అయ్యేది, 3 years లో అయ్యేది కాదండి. 50 years మనం ఒక గోలు, ఒక దీంట్లో విజన్ లో పోతేనే వీ కెన్ గో అహెడ్. ఇప్పుడున్న పరిస్థితుల్లో, ప్రపంచ పరిస్థితుల్లో ఒక తెలుగు యువతకు మీరు ఏమని ఒక మెసేజ్ ఇవ్వాలంటే ఏమి ఇస్తారంటే, వాళ్ళ ఉపాధికి సంబంధించి, ఉద్యోగానికి సంబంధించి కానీ, లేదా ఫారిన్ వెళ్ళి చదువుకోవడానికి సంబంధించి కానీ, వాళ్ళ ఇట్లాంటి ఆలోచనలు ఉన్న యూత్కి మీరు ఎలాంటి మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు? ఇండియాలో మనము జాబ్స్ చూసుకొని ఇండియాలోనే ఉంటే, ఉన్న కరెంట్ సిచ్యువేషన్లో ఇస్ ద బెస్ట్ థింగ్ యూ కెన్ డూ. బయట దేశానికి మనం ఇండియా నుంచి అడుగు బయట పెడితే ఎక్కడి నుంచి ఏ వార్ స్టార్ట్ అవుతుంది అని చెప్పలేని సిచ్యువేషన్లో ఉన్నాం ఇప్పుడు. యువతకని కాదండి, ఎనీ సిటిజన్ హూ వాంట్స్ టు స్టెప్ అవుట్ ఆఫ్ ఇండియా, ఐ వుడ్ సే దిస్: ఇట్ ఈస్ నాట్ ద రైట్ టైమ్ టు మేక్ దట్ చాయిస్ ఆర్ మేక్ దట్ కెరియర్ మూవ్.
at this point in time. నీకు ఉద్యోగం ఉందా, ఉద్యోగం చేసుకో. బిజినెస్ పెట్టాలి అనుకుంటే బిజినెస్ పెట్టుకోండి, కానీ ఇండియాలో పెట్టుకోండి. గోయింగ్ అవుట్ సైడ్ ఆఫ్ ఇండియా అండ్ డూయింగ్ బిజినెస్ రైట్ నౌ ఇస్ నాట్ అ సజెస్టబుల్ థింగ్, సేఫ్ ఆల్సో, నాట్ సజెస్టబుల్, సేఫ్ ఇన్ ఎనీ వే. ఓకే. మీరు ఇందాక ఓ మాట అన్నారు, ఎక్కువ మన దేశంలో ఇంజనీర్లను, లాయర్లను, తర్వాత డాక్టర్లను తయారు చేస్తున్నారు అన్నారు. సో వీటిని కాకుండా ఇంకా వేరే ఆల్టర్నేటివ్గా ఏ కోర్సులు చేస్తే ఎక్కువ ఉపాధి అవకాశాలు ఉండే అవకాశం ఉంది మనకి ఫ్యూచర్లో? అంటే ఇప్పుడు జాబ్స్ పెరగాలనుకోండి, ద డిమాండ్ ఆల్సో హ్యాస్ టు గ్రో. ఫర్ ద డిమాండ్ టు గ్రో, ద ఇన్వెస్ట్మెంట్స్ హ్యావ్ టు గ్రో. ఇప్పుడు డిమాండ్ లేదు, సప్లై ఉంది కదా. సో సప్లైకి తగ్గినట్టు మన డిమాండ్ క్రియేట్ చేయాలి. సప్లై ఈ రోజు ఇంజనీర్స్, డాక్టర్స్, లేకపోతే లాయర్స్ కానీ, ద మెనీ చార్టర్డ్ అకౌంటెంట్స్, ఆల్ దీస్ ఫీల్డ్స్ ఆర్ దేర్. బట్ ఇస్ ద డిమాండ్ దేర్? డిమాండ్ లేదు కదా. ఎందుకు డిమాండ్ లేదు? బికాస్ ఇన్వెస్ట్మెంట్స్ లేదు కాబట్టి. So the governments have to invest in creating that demand, so the supply is equally met. Okay. ఈ మూడు కాకుండా ఏ ఇండస్ట్రీ మనం తీసుకున్నా, బిజినెస్ తీసుకోండి, ఈజ్ ఆల్వేస్ అన్స్టేబుల్. ఇటు కావచ్చు, అటు కావచ్చు. ఫార్మింగ్ తీసుకోండి, ఒక డిపెండ్స్ ఆన్ క్లైమేట్. అవును. ఏ రోజు వాన పడుతుంది, ఏ రోజు ఎండ పడుతుంది, దేవుడి దయ, అన్ని ఇంత అన్స్టేబుల్ అయిపోయింది. క్లైమేట్ చేంజ్ కూడా చూడండి ఎంత. ఇప్పుడు సమ్మర్ లో వింటర్ వస్తుంది, వింటర్ లో సమ్మర్ వస్తుంది, సమ్మర్ లో వర్షాలు పడుతున్నాయి, వింటర్ లో యూ సీ అ లాట్ ఆఫ్ సన్. మరి హౌ కెన్ యూ సే ఫార్మింగ్ ఇస్ స్టేబుల్? బిజినెస్ ఇస్ నాట్ స్టేబుల్, ఫార్మింగ్ ఇస్ నాట్ స్టేబుల్, జాబ్స్ ఆర్ నాట్ స్టేబుల్. So we have to self-analyze. Yes. Where is this country heading towards? Where are we heading? Not just as this country, but as world, where are we heading? AI create chesam, Srinivas garu. They said it is good for the people, good for the country. ఇవన్నీ చెప్పి AI ని ఎక్కడి నుంచో ఎక్కడికో తీసుకొచ్చారు. ఇవన్నీ AI అదే పుట్టుకొని వచ్చిందా? మనుషులే కదా చేసింది. మనుషులు జాబ్లే తీసేస్తే ఈ రోజు AI అది ఎంతవరకు మంచిది చేసినట్టు? మరి నీకు ముందే తెలుసు AI అది చేస్తుంది అని చెప్పి, ఈ రోజు వచ్చి AI ఉద్యోగాలు తీసేసిందంటే హౌ రైట్ ఇస్ దట్? అంటే AI చుట్టూ దెర్ ఆర్ నో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఈ రోజు గూగుల్ దగ్గర AI టెక్నాలజీ కొంచెం ఎక్కువ ఉంది కాబట్టి జనాల్ని బీకేస్తుంది గూగుల్, కానీ ఎక్కువ డబ్బులు ఎవరు చేసుకుంటుంది? కంపెనీనే కదా. పీపుల్ ఆర్ సఫరింగ్, ద ఆర్గనైజేషన్ ఇస్ గ్రోయింగ్. Yes or no? So we invented AI for what? For the purpose that can serve good to people. Right now is it serving good to people? ఉద్యోగాలు బీకేసి జనాలు రోడ్డుకు వస్తుంటే ఇవన్నీ when we invent something, those inventions also can go wrong అండి. Like AI, I will not support AI one bit. AI ని ఎక్కడ ఆపాలో అక్కడ ఆపాల్సింది మనం ఆపకుండా ఇంకా వీఆర్ trying to make more research, trying to invest more, and that will in return take out jobs from us గానీ it will not help. ఆ సినిమా ఏదో గుర్తుందా మీకు? రజనీకాంత్ ది రోబో. రిమెంబర్ దట్ మూవీ? వెన్ వాట్ హ్యాపెన్, రోబోనే తిరగబడుతుంది, దాన్ని మళ్ళీ కంట్రోల్ చేయడానికి చాలా పెద్ద యుద్ధం చేయాల్సి వస్తుంది. సో ఇప్పుడు కూడా అలాగే అయింది కదా రీసెంట్ గా చాలా చోట్ల కొన్ని రోబోలు మాల్ ఫంక్షన్ అంటారు. అదే ఎవరికో ఫోన్ చేసి తయారు చేసిన వాడికి మీ ఆయనకి వేరే అది నాకు తెలియదు, ఇది ఇంట్రెస్ట్. అవునా? నాకు తెలియదు. ఫోన్ చేసి మీ ఆయనకి ఒక ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్ ఉందని వాళ్ళ భార్యకి ఫోన్ చేసి వీడే తిట్టాడంట దాన్ని. మామూలుగా సమ్ తిట్టింది గుర్తు పెట్టుకొని అది గుర్తు పెట్టుకొని తిట్టడం నచ్చదంట రోబోకి. సో దాని అది మంచి పెద్ద వార్త వచ్చింది. ఆమె ఆ ప్రూఫ్లన్నీ పెట్టింది వాళ్ళ మిస్సెస్ మొబైల్. చాలా ఇది కూడా అయింది. నెగటివ్ ఇంపాక్ట్ కూడా చాలా. నెగటివ్ ఇంపాక్ట్ ఇస్ 80% అండి. 20% yes, it gave us that ease of technology. ఒక బటన్ లో అన్ని చేయొచ్చు ఈ రోజు. ఆ ఈజ్ వచ్చింది కానీ జనాలు ఉద్యోగాల బీకేస్తుంటే జనాలు ఉద్యోగం అనేది శ్రీనివాస్ గారు ఒక ఫ్యామిలీ. Family, there are 2 children who go to school, there is wife you have to support, or husband, whichever way, mother, mother-in-law, there's so many responsibilities attached. It is not just one job, no. It's a family. It is a family. So if you're taking out one job, you're putting a family on streets. Then why invent such a thing? మంచి జరగాలి కానీ చెడు జరిగే ఏమంటారు ప్రయోగాలు అనవసరం.
సమాజానికి. థ్యాంక్ యూ అండి. Thank you so much, Srinivas garu. Really nice talking to you. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. కంగ్రాచులేషన్స్ iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.